పిలుస్తున్నా రా రా రా. ఇంత రాత్రిపూట ప్రయాణం అవసరమా అండి? రేపు నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్లాల్సిందే పదా. ప్లీజ్ ప్లీజ్ దయచేసి నన్ను వదిలేసే ప్లీజ్, నీకు దండం పెడతాను. మీరు బ్రతకడానికి వీలు లేదురా, చావాల్సిందే. అమ్మా, నేను కొన్ని మూలికలు సేకరించడానికి ఒక ఊరికి వెళ్తున్నాను. ఏ ఊరు వెళ్తున్నావు సూర్య? మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అమ్మా. సరే, జాగ్రత్త సూర్య, త్వరగా వచ్చేసే. ఏంట్రా ఏదో ఊరికి వెళ్తున్నావు అంటగా, ఎక్కడికి? బేతాళ దేవి. వచ్చేసావా? నీకోసమే ఊరు ఎదురు చూస్తుంది, రా. ఎవరు ఈవిడ ఇలా వింతగా మాట్లాడుతుంది? ఎవరు బాబు నువ్వు? ఈ ఊరికి కొత్తగా వచ్చావా? అవును బాబాయ్. జాగ్రత్త బాబు, పక్కనే ఉన్న అడవిలోకి రాత్రిపూట అస్సలు వెళ్ళవద్దు. ఎందుకని అలా చెప్తున్నారు? ఏమైంది? ఇప్పుడే వచ్చావు కదా బాబు, అవన్నీ ఎందుకులే, వెళ్ళి విశ్రాంతి తీసుకో. పెద్దాయన, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాం. ఇక్కడ నేను ఉండటానికి ఇల్లు ఏమైనా దొరుకుతుందా? ఉంది బాబు, కానీ ఆ ఇంట్లో ఉండటానికి ఎవరూ ధైర్యం చేయరు. ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు ఖాళీగా ఉంటుంది. మరి నువ్వు ఉండగలవా? పర్వాలేదు పెద్దాయనా, నేను ఉంటాను. ఇల్లు ఎక్కడో చెప్పండి. జాగ్రత్తగా ఉండు బాబు. కాకపోతే ముందు నువ్వు ఈ ఊరి పెద్ద అనుమతి తీసుకోవాలి. అడ్రస్ చెప్తాను, వెళ్ళారు. ఒక పెద్ద ఆయన చెప్పారు ఒక ఇంటి గురించి. ఆ ఇల్లు ఎప్పటి నుంచో ఖాళీగా ఉందట. మిమ్మల్ని అడగమని చెప్పారు. ఆ ఇంట్లో ఉండటానికి మీ పర్మిషన్ కావాలండి. ఏంటి ఆ ఇంట్లోనా? సరే, నీకు ఏం ప్రాబ్లం లేకపోతే ఉండవచ్చు, నీ ఇష్టం. ఈరోజు ఎందుకని నా మనసుకు ఇంత హాయిగా సంతోషంగా అనిపిస్తుంది? ఒకసారి వెళ్ళి ఊరు చూసి వచ్చేద్దాం. అమ్మా, నేను పూల తోటకి వెళ్ళొస్తాను. ఆ ఇంటి దగ్గర డాన్స్ చేస్తూ కనిపించింది. ఈ అమ్మాయి కదా, ఒకసారి వెళ్ళి మాట్లాడేసి వద్దాం. హలో, నా పేరు సూర్య. ఈ ఊరికి కొత్తగా వచ్చాను. హో, అవునా? మా ఇంటి దగ్గర కనిపించింది మీరే కదా? మీ పేరు ఏంటి మరి? శైలజ. నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడ ఉన్న కొన్ని మూలికలు సేకరించడానికి వచ్చాను.
ఈ ఇల్లు కూడా బాగానే ఉంది. అందరూ అడవి గురించే చెబుతున్నారు. ఈ రోజు రాత్రికి నేను వెళ్తాను. చూద్దాం ఏం జరుగుతుందో. బావా, నా బావ వచ్చేసాడు. నా బావ వచ్చేసాడు. నా కోసం వచ్చేసాడు. నేను నా బావతో మాట్లాడాలి, కానీ ఇలా కాదు. నా రూపం మార్చుకొని వెళ్ళాలి. మీరు ఎవరు? ఇంత రాత్రిపూట ఈ అడవిలో ఏం చేస్తున్నారు? నా పేరు సూర్య. నేను ఊరికే సరదాగా వచ్చాను. క్లైమేట్ బాగుంది అని. మీ పేరు ఏంటి? నా పేరు మాయ. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ టైంలో? నాకు బాగా కావలసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారి కోసమే వచ్చాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉంది. బహుశా మనం ఇద్దరం గత జన్మలో ప్రేమించుకున్నాం ఏమో. ఏమంటారు? సూర్య, నిన్న రాత్రి నువ్వు అడవిలోకి వెళ్ళడం నేను చూశాను. నువ్వు నిజంగా ఈ ఊరికి పని మీదే వచ్చావా, లేక నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఉంది. ఈ ఊరికి అడవికి నాకు సంబంధం ఉంది. అదే ఏంటిది సూర్య? ఇప్పుడు ఉద్దేశాలు తర్వాత చెప్తాను. ఈ రోజు రాత్రికి నేను మళ్ళీ అడవిలోకి వెళ్ళాలి. ఇక్కడ ఏదో గుహ ఉంది. ఏంటో వెళ్ళి చూద్దాం. ఏంటి ఈ గుహ ఇంత వింతగా ఉంది? వీడు ఎవడు? ఎంత ధైర్యం వీడికి! ఈరోజు నా చేతిలో చచ్చాడు. వామ్మో, ఏంటి ఇక్కడ ఇన్ని అస్థిపంజరాలు ఉన్నాయి? మోహిని, వెంటనే వెనక్కి రా. ఎంత ధైర్యం నీకు? నువ్వు నా బావని చంపడానికే వెళ్తావా? ఏంటి మాయా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఆయన నా బావ, నా కోసం వచ్చాడు. నువ్వు అతడిని ఏమీ చేయడానికి వీల్లేదు. నాకు చెప్తున్నావు సరే, అక్కడ చాలా భూతాలు ఉన్నాయి. ముందు అది చూసుకో. వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఏదో జరిగింది. అదే నా అక్కని నా నుండి వేరు చేసింది. ఏమండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వెంటనే బయటికి వెళ్దాం పదండి. ఏమండి, అసలు మీరు ఆ గుహలో ఏం చేస్తున్నారు? ఎందుకని అంత బాధగా ఉన్నారు? నా అక్క నా ప్రాణం. ఇదే అడవిలో చనిపోయింది. తెలుసుకోవాలి, అందుకే వచ్చా. ఏంటి, తను బావకి అక్క అవుతుందా? చిన్నప్పటి నుండి అమ్మని నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది. అక్క, నీకు పెళ్ళైతే నన్ను వదిలి వెళ్ళిపోతావా? తమ్ముడు, నేను నిన్ను అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళనురా. ఒక అబ్బాయిని ప్రేమించింది. అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుంది. బావగారింటికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వస్తాము అని చెప్పి వెళ్ళింది. తమ్ముడు, నేను ఒకసారి మీ బావగారి ఇంటికి వెళ్ళి వస్తాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో చెప్పి వెళ్ళింది. ఇప్పటి వరకు రాలేదు. ఆశని వదులుకోకండి. ఒకవేళ మీ అక్క బ్రతికే ఉంటే? ఇక్కడ ఇదంతా చూశాక నాకు నమ్మకం పోయింది. 10 సంవత్సరాలు అయిపోయింది. బ్రతికి ఉంటే రావాలిగా. ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంది ఏమో. ఆలోచించండి. మాయా, నీ మాటలు వింటుంటే నాకు ధైర్యంగా ప్రశాంతంగా ఉంది. ఎందుకో. అవునా అండి? శైలు, నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? నాన్న, ఆ సూర్యని నేను ఇక్కడికి తీసుకొని వస్తా. ఆ మాయను బంధించి
సూర్యని చంపడానికి ముహూర్తం పెట్టండి. నీకు ఏం ప్రాబ్లం లేకపోతే ఉండవచ్చు, నీ ఇష్టం. ఆ శివగాడు వచ్చేశాడు. ఏమంటున్నావు డాడీ? మాయని సూర్యాని అంతం చేసే సమయం వచ్చేసింది డాడీ. ఆ సూర్య వాళ్ళ అక్క ఆ అడవిలోనే చనిపోయిందంట డాడీ. మాయని చూడాలని ఉంది. వాడు అడవిలో ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే విన్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు డాడీ, మాయానే. రాత్రికి అడవికి వెళ్ళాలి. ఎందుకు అంకుల్ నన్ను ఇక్కడికి రమ్మన్నారు? అవును బాబు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సాయిలు, నువ్వే చెప్పు. సూర్య, నువ్వు అడవిలో ఒక అమ్మాయితో చెప్తుంటే విన్నాను. సూర్య, చనిపోయింది మీ అక్క మాత్రమే కాదు, మా అన్నయ్య కూడా. అవును సూర్య, మీ అక్క ఎవరో కాదు, మా వదిన. ఏమంటున్నావు శైలు? ఒకరోజు అన్నయ్య వదిన ఇంటికి వచ్చారు. ఇక్కడ అందరూ వదినని యాక్సెప్ట్ చేశాము. తర్వాత రోజు రాత్రి అన్నయ్య అర్జెంట్ పని ఉంది అని బయలుదేరారు. తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. మమ్మల్ని క్షమించు బాబు, మీ అక్కని కాపాడలేకపోయాం. మీరు ఏం చేస్తారులే అంకుల్. మాయా, నిన్ను రాత్రికి కాకుండా పగలు కలవాలి అంటే ఎలా? అయితే మీరు పగలు అడవిలోకి రావాలి, అప్పుడు కలుసుకోవచ్చు. మాయా, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నా బావకి ఏదో చెడు జరగబోతోందని నా మనసుకి అనిపిస్తుంది. భైరవ, మాయాని బంధించడానికి నువ్వు నీ ఏర్పాట్లు చేసుకో. సూర్యాని ఈ పూజకి మేము తీసుకొని వస్తాము. ఖచ్చితంగా అమావాస్య రోజు ఆ సూర్య ఇక్కడ ఉండాలి. గుర్తు పెట్టుకోండి ఇద్దరు. డాడీ, ఆ మాయా పాత ఫోటోని ఆ సూర్య ఇంట్లో పెట్టేశాను. ఇంకా కథ మొదలవుతుంది. ఇదేంటి, మాయ ఫోటో ఇక్కడ ఉంది, అది కూడా బాగా పాత ఫోటో లాగా ఉంది. ఈ అమ్మాయి నాకు ఎందుకు తెలియదు బాబు. తన పేరు మాయ. చనిపోయి 30 సంవత్సరాలు పైనే అవుతుంది. మాయా, నువ్వు చనిపోతే నేను ఇన్ని రోజులు ఎవరితో మాట్లాడాను? ఆ మాయా దెయ్యమే నా కొడుకుని, నీ అక్కని చంపేసింది బాబు. ఏమంటున్నారు అంకుల్? నేను నమ్మలేకపోతున్నాను. మాయ చాలా మంచిది, తను దెయ్యం కాదు. తనే బాబు, ఆ మాయని చంపేసింది. మమ్మల్ని నమ్ము. ఆ మాయాని ఎలా అయినా మనం బంధించాలి. అది నీ వల్లే అవుతుంది. బామ్మ, ఏదో జరుగుతుంది, నాకేమీ అర్థం కావడం లేదు. మాయా, ఏదో పెద్ద ప్రమాదం రాబోతోంది. ఏమంటున్నావు అవ్వా? అవును మాయా, ఏదో జరగబోతోంది. ఏమైంది అంకుల్? ఎందుకు ఏడుస్తున్నారు? ప్లీజ్ బాబు, దయచేసి ఆ మాయని అంతం చేయడానికి ఒప్పుకో. ఆ దెయ్యం నా కూతురు శైలుని చంపాలని చూస్తుంది. నా కూతురికి ఏమైనా అయితే నేను బ్రతకలేను. ఏంటి అంకుల్ మీరు చెప్పేది? మాయా శైలుని చంపాలని చూస్తుందా? నీ కాళ్ళు పట్టుకుంటాను, ఒప్పుకో బాబు. కానీ నేను ఏం చేయగలను? అది నువ్వు మాత్రమే చేయగలవు అని స్వామీజీ గారు చెప్పారు. నువ్వు ఒక పూజ చేయాలంట. సరే అంకుల్, చేస్తాను. ఆ మాయాని అంతం చెయ్యాలంటే ఒకటే మార్గం, సూర్య. ఆ మాయ ప్రాణంగా ప్రేమిస్తున్న సూర్యతో మనం పూజ చేస్తే మాయ ఆత్మ బలహీనపడుతుంది. వెంటనే మనం ఆత్మను బంధించవచ్చు. తర్వాత సూర్యాని కూడా చంపేయాలి. లేకపోతే మళ్ళీ సూర్య మీద ప్రేమతో ఆ మాయ వచ్చే అవకాశం ఉంది. అసలు వీళ్ళేంటెంతో చెప్తున్నారు, నాకేం అర్థం కావడం లేదు. రేపు వెళ్దాం, ఏం జరుగుతుందో చూద్దాం.
నాకు ఎందుకో ఇది కరెక్ట్ అని అనిపించడం లేదు. మాయా చెడ్డది కాదు అనిపిస్తుంది. నేను అన్నీ తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటా. మాయా, ఎక్కడ ఉన్నావు? అసలు నువ్వు ఎవరు? నాకు ఇప్పుడే నిజం తెలియాలి. వెంటనే ఇక్కడికి రా. అసలు నీకు మాయా గురించి ఏం తెలుసురా? అసలు తనెవరో తెలుసా? నీ మరదలు. నీ గత జన్మలో ఏం జరిగిందో తెలుసా? నీ పేరు శివ. మీ అమ్మా నాన్న చచ్చి నిన్ను మానెత్తి మీద పెట్టాలనుకున్నారు. నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. నీ చావు నువ్వు చావు. మా ఆయన మీ నాన్నకి సొంత తమ్ముడే కావచ్చు, కానీ నువ్వు మాకు సొంత కొడుకు కాదు కదా. నీకు నేను ఉన్నాను బావా, నిన్ను నేను చూసుకుంటాను. చూడు శివా, నువ్వు చాలా గొప్పవాడివి కావాలి. అప్పుడు నిన్ను వద్దు అనుకున్న వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. సరేనా? అర్థమైంది మా అమ్మ. నేను బాగా చదువుకుంటాను. బావా, నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలి. తప్పకుండా. నా మీద నమ్మకం ఉంచు మాయా. బావా, నువ్వు అనుకున్నది సాధించావు బావా. పట్టుదలతో గొప్ప స్థాయికి వెళ్ళి చూపించావు. నువ్వు కాదు, మనం సాధించాం మాయా. శివా, మమ్మల్ని గుర్తుపట్టావా బాబు? మేము మీ పిన్ని బాబాయిలం. ఎలా ఉన్నారు పిన్ని? బాగున్నారా? ఏమీ బాగోలేదు బాబు. పేదరికంతో అల్లాడిపోతున్నాం. నా కొడుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఒంటరి వాళ్ళం అయిపోయాం. దయచేసి మీ ఇంట్లో మాకు పని ఇప్పించు బాబు. ఒక మూలన పడి ఉంటాం. ఇన్నాళ్లకు మీకు మా బావ గుర్తు వచ్చాడా? అది కూడా బాగా సంపాదించిన తరువాత. చిన్నప్పుడు అంత నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు కదా మీ ఇద్దరు. అందుకే ఆ దేవుడు మాకు శిక్ష వేశాడమ్మా. పోనీలే మాయా, వాళ్ళని ఇక్కడ ఉండనిద్దాము. అది కూడా నీకిష్టం అయితేనే. ఏమంటావు మాయా? ఏమో బావా, నీ ఇష్టం. చూడండి ఝాన్సీ గారు, మీరు ఆ ఇంట్లో ఉండటానికి వెళ్ళి ఆ శివగాడిని ఒప్పించండి. తర్వాత ఏం చెయ్యాలో మేము చెప్తాము. మాయా, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? నీ ఇష్టం బావా. నువ్వు ఎప్పుడంటే అప్పుడే చేసుకుందాం. తర్వాత వెళ్ళి బామ్మతో మాట్లాడదాం బావా. సరేనా? అలాగే మాయా. ఇదిగోండి పాయిసన్ బాటిల్. దీనిని రోజుకి కొంచెం చొప్పున శివ ఇంకా మాయా తినే ఆహారంలో కలపండి. ఇలా 1 నెల రోజులు కలపాలి. అర్థమైందా? అర్థమైంది సుధాకర్. కానీ ఒక షరతు. వాళ్ళు సచ్చాక వాళ్ళ ఆస్తిలో మాకు సగభాగం కావాలి. గుర్తు పెట్టుకోండి. తమ్ముడు అర్జున్, మనమే మాయా ఇంకా శివాని డైరెక్ట్గా చంపేయచ్చు కదా. ఈ పాయిసన్ బాటిల్ ఇదంతా ఎందుకురా? ఆ శివాగాడు ఇప్పుడు మామూలు కాదు కదా. అమ్మయ్య డబ్బుతో పాటు బాగా పెరుగుడు సంపాదించాడు. వాడిని చంపటం అంత ఈజీ కాదు అన్నయ్య. అందుకే రోజు అన్నంలో ఈ విషయం కలిపితే నెల రోజుల తర్వాత వాళ్ళే చేస్తారు. అప్పుడు ఫుడ్ పాయిసన్తో చచ్చారు అని నమ్మించవచ్చు. తర్వాత ఆస్తి మొత్తం కొట్టేయచ్చు. అసలు ఆ 2 అబ్బాయిలు ఎవరు మమ్మ? చెప్తానురా. ఆ అర్జున్ ఎవరో కాదు, శైలు వాళ్ళ నాన్న. ఏం అంటున్నావు మా అమ్మ? అర్జున్, వాళ్ళిద్దరినీ నమ్మొచ్చు అంటావా? నమ్మొచ్చు అన్నయ్య. ఎందుకంటే వాళ్ళకి మనకంటే ఎక్కువ డబ్బు పిచ్చి ఉంది. బాబు శివ, భోజనం రెడీ అయింది బాబు. రండి తిందురు గాని. అలాగే పిన్ని, వెళ్ళి మాయాని కూడా పిలవండి. అలాగే బాబు. మాయా, భోజనం బాగుంది కదా?
అర్జున్ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని భయంగా ఉందిరా. చూడు అన్నయ్య, ఎలాంటి ప్రాబ్లం రాదు. నేను ఉన్నానుగా. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ మొగుడు పిల్లల మీద తోసేయచ్చులే. నువ్వు భయపడకు అన్నయ్య. సుధాకర్, మరి ఆ ఇంట్లో ఒక ముసల్ది ఉంది కదా, మరి తనని ఏం చేయాలి? ఆ ముసల్ది కూడా మామూలుది కాదు సుధాకర్. ఆ ముసలిదానికి కూడా విషం కలిపిన భోజనం పెట్టేయండి, తను కూడా చస్తుంది. మీరు బాగానే చెప్తున్నారు, కానీ వాళ్ళు తింటున్న భోజనమే మేము కూడా తింటున్నాం కదా. మరి మేము ఎందుకు చావలేదని రేపు జనాలు అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఆ విషయం గురించి మీరు ఆలోచించకండి, అది మేము చూసుకుంటాంలే. అర్జున్ మరి శివ వాళ్ళు తింటున్న భోజనమే మనకి హెల్ప్ చేస్తున్న మొగుడు పెళ్ళాలు కూడా తింటున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు చావలేదు అని జనాలు అనుకుంటారు కదరా. నిజమే అన్నయ్య. సరే, ఆ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాములే. దేవుడా, నా మనుమడు నా మనవరాలు ఎప్పుడూ సంతోషంగా ఉండేలాగా చూడు స్వామి. బామ్మ, మా పెళ్లి మీ చేతుల మీదుగా జరగాలి. ముహూర్తాలు పెట్టించండి. చిన్నప్పటి నుండి మీ ఇద్దరు నా చేతుల మీదుగా పెరిగారు. ఇప్పుడు మీరు గొప్పవారు అయ్యి మీ కాలు మీద మీరు నిలబడ్డారు. నా బాధ్యత తీరింది. నా చివరి బాధ్యత మీ ఇద్దరికి పెళ్లి చేయడం. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నాన్నా. ప్రియా, ఇక నుండి మనం ధనవంతులం అవుతున్నాం. ఇంకా ఈ చిన్న ఇంట్లో మనం ఉండాల్సిన అవసరం లేదు. నిజంగానే చెప్తున్నారా అండి? బావా, ఏదోలా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది మాయ. పద బావా, హాస్పిటల్కి వెళ్దాం. చూడండి, సుధాకర్ మరియు అర్జున్, మాకు ఇవ్వాల్సిన సగం వాటా మాకు ఇచ్చేయండి. అలాగే నారాయణ గారు, మేము మాట తప్పంలేండి. అప్పుడు ఆట ముగిసిందిరా, కానీ వేట మొదలైంది. హలో అర్జున్, నేను పని మీద బయటికి వచ్చానురా. రావడానికి లేట్ అవుతుంది అని వదినకి చెప్పు. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు వీళ్ళంతా ఇలా చేస్తున్నారు? నాకెందుకో భయంగా ఉంది. భగీరా స్వామి, నా చుట్టూ ఏదో జరుగుతుంది. మా వాళ్ళు అందరూ చేస్తున్నారు. నన్ను మీరే కాపాడాలి. అసలు ఏం జరిగింది? అది స్వామి జరిగింది. ఆ తర్వాత నుండి మా వాళ్ళు
ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. మాయా దెయ్యమైంది. ఆత్మ బాగా ఆవేశంగా ఉంది. తనని ఆపడం చాలా కష్టం. మాయానా? అమ్మో, ఏదో ఒకటి చెయ్యండి స్వామి. ఆత్మని శాశ్వతంగా బంధించలేను, కానీ ప్రస్తుతానికి దాన్ని ప్రక్కన ఉన్న అడవిలో బంధిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అడవిలోకి వెళ్ళకూడదు, చచ్చిపోతావు. ఆత్మని అడవిలో బంధించేశాను. నీకు ఎలాంటి భయం లేదు. అలాగే స్వామి, నేను ఆ అడవిలోకి అస్సలు వెళ్ళను. అడవిలోకి వెళ్లకుండా ఇలా ఎన్నాళ్ళు ఉండాలి స్వామి? మాయ ఆత్మ బలహీనపడే వరకు నీకు ఈ బాధ తప్పదు అర్జున్. సంవత్సరాలు అయినా పట్టొచ్చు. అప్పటికి నేను లేకపోయినా నా కొడుకు భైరవ మీకు తోడుగా ఉంటాడు. నువ్వే కాదు, మీ ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళకూడదు. అలాగే స్వామి. శివ చనిపోయిన 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ రూపంలో పుట్టాడురా. నువ్వే శివావి. నువ్వు పుట్టిన 1 నెల రోజుల తర్వాత శైలు అర్జున్కి పుట్టింది. నువ్వు పుట్టిన 28 సంవత్సరాల తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చావు. మొత్తం 33 సంవత్సరాలుగా మాయ ఇదే అడవిలో పగ తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తుంది. నువ్వు ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టుకున్న ఇంటినే వాడు సొంతం చేసుకోవడమే కాకుండా నువ్వు సంపాదించిన పేరును వాడి సొంతం చేసుకొని ఈ ఊరి పెద్ద అయ్యాడురా. ఇప్పుడు వాడి కూతురు శైలు కలిసి నీతో పూజ చేయించి మాయా ఆత్మని బలహీనపరచి పూర్తిగా బంధించాలని చూస్తున్నారురా. అంతేకాదురా, నీ ప్రాణాలకు కూడా ముప్పు ఉందిరా. మాయా నిన్ను కాపాడాలి అనే చూస్తుంది. కానీ నేనంతలా ప్రేమిస్తున్న నా మాయానే నా అక్కని చంపేసింది. అది నేను తట్టుకోలేకపోతున్నాను బామ్మ. అసలు మీ అక్క చావుకి కారణం ఎవరో తెలుసా? శైలుకి చిన్నప్పటి నుండే డబ్బు మీద విపరీతమైన పిచ్చితో పెరిగింది. ఆ ఆస్తి మొత్తం తనదే అని నిర్ణయించుకుంది. శైలుకి 18 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు ఏం జరిగిందంటే, ఇలా చూడు అర్జున్, మీ అన్నయ్య సుధాకర్ చనిపోయాక నన్ను నా కొడుకుని నువ్వే చూసుకున్నావు. మహేష్కి పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. ఈ ఆస్తిలో మీ అన్నయ్యకి వాటా ఉంది కదా, అది మహేష్ పేరు మీద రాస్తావా? అలాగే వదిన, నాకు నా అన్నయ్య బాధ్యత గుర్తు ఉంది. ఆస్తిలో సగం వాటా మహేష్ పేరు మీద రాస్తాను. సగం వాటా కావాలంట. ఇది నా ఆస్తి, నా ఇల్లు, నాకు మాత్రమే సొంతం. ఎవరైనా అడ్డు వస్తే అస్సలు ఊరుకోను. చంపేస్తాను. అమ్మా, బాబాయ్, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను. ఇలా చూడు మహేష్, నాకు ఇష్టం లేదు. నీకు బాగా ఆసిపాస్తులు ఉన్న సంబంధం చూశాను. ఆ పెళ్లి చేసుకుంటే నీకు మంచిది.
ఇలా చూడు మహేష్, మీ బాబాయ్ చెప్తున్నారు కదా, మంచి సంబంధం చూశానని అన్నీ మర్చిపోయి మీ బాబాయ్ చూసిన సంబంధం పెళ్లి చేసుకో. ఎవరినో ప్రేమించాడట, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, వెళ్ళిపోయాడు. పీడ వదిలింది, ఇంకా ఇదంతా నా ఆస్తే. బాబాయ్, మమ్మల్ని అర్థం చేసుకోండి. మీరు ఒప్పుకోలేదు అని పెళ్లి చేసుకున్నాం. తప్పు అయి ఉండొచ్చు, కానీ మాకు వేరే మార్గం లేదు. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకోండి. ప్లీజ్ మామయ్య గారు, ఆయన బాధపడుతున్నారు, ఒప్పుకోండి. సరే మహేష్, మీ ఇష్టం. పెళ్ళి అయిపోయాక ఇంక నేను ఏమంటాను. అమ్మా, నన్ను క్షమించు. నీకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. ఇలా చూడు మహేష్, మీ బాబాయ్కి ఇష్టం లేని పెళ్లి నువ్వు చేసుకుంటే నీకు ఎక్కడ ఆస్తి దక్కదేమో అనే భయంతో అప్పుడు అలా మాట్లాడానే గాని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేక కాదు నానా, నాకు ఇష్టమే. నువ్వు బాధపడకు. వెళ్ళిపోయాడు. దరిద్రం వదిలిందనుకుంటే మళ్ళీ పెళ్ళాన్ని తీసుకొని వచ్చాడు. ఏదో ఒకటి చేసి ఈ ఆస్తిని కాపాడుకోవాలి. ఏంటి అన్నయ్య అలా ఉన్నావు? రేపు అర్జెంటు పని ఉంది చెల్లి, ఈరోజు ఎలా అయినా వెళ్ళాలి. కానీ మన ఊర్లో బాగా ట్రాఫిక్ జామ్ ఉంది అని చెప్తున్నారు. ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదు. అయితే అడవి గుండా వెళ్ళొచ్చు కదా. బాబాయ్, అమ్మ వాళ్ళు అడవిలోకి వెళ్ళొద్దు అని చెప్పారు కదా. అదంతా వాళ్ళ పిచ్చి అన్నయ్య. నేను చాలాసార్లు వెళ్ళాను, నాకు ఏం కాలేదు కదా. నువ్వు వదినం తీసుకొని వెళ్ళు, ఏం కాదన్నయ్యా. నీకు నా పగకి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపో. దయచేసి నా భర్తని కూడా వదిలేయండి. ప్లీజ్ ప్లీజ్, మీకు దండం పెడతాను, వదిలేయండి ప్లీజ్. చెప్తున్నా కదా, పోవే. వెళ్ళి అందరినీ పిలుచుకొని వచ్చి ఆయన్ని కాపాడుకోవాలి. ఈ పాటికి ఆ దెయ్యం ఇద్దరిని చంపేసి ఉంటుంది. ఇదేంటి, వదిన వచ్చేస్తుంది. చావలేదా వదిన? ఏమైంది? ఇక్కడ ఉన్నావేంటి? అన్నయ్య ఎక్కడా? ఆ దెయ్యం మీ అన్నయ్యని చంపేస్తుంది శైలు. వెంటనే వెళ్ళి అందరిని తీసుకొద్దాం. పద శైలు. అసలు మీరు ఈ టైంలో అడవిలోకి ఎందుకు వెళ్ళారు? అక్కడికి వెళ్ళొద్దు అని నాన్న చెప్పారు కదా. ఎందుకు వదినా ఇలా చేశావు? నీ వల్లే అన్నయ్య చనిపోయాడు, నువ్వే అన్నయ్యని చంపేశావు. నిజంగా నాకేం తెలీదు శైలు. ఆ అడవిలోకి వెళ్ళకూడదని నాకు తెలీదు. నన్ను నమ్ము, మీ అన్నయ్యే తీసుకొని వెళ్ళారు. ఈ పాటికి అన్నయ్య చనిపోయి ఉంటాడు. అంతా నీ వల్లే. అన్నయ్యని వదిలేసి వచ్చావు. నువ్వు కూడా ఆ దెయ్యం చేతిలో చచ్చిపోయే పనిగా ఎందుకు వచ్చేసావు? ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకపోతే ఈ ఊరి వాళ్ళే నిన్ను చంపేస్తారు. పో. ఏమండి, ఎక్కడ ఉన్నారు? ఏమండి? అమ్మా, తమ్ముడు, మీ ఇద్దరూ నన్ను క్షమించండిరా. సూర్య, అమ్మని జాగ్రత్తగా చూసుకోరా.
నేను కూడా మీ దగ్గరికే వచ్చేస్తున్నానండి, వచ్చేస్తున్నాను. ఇంకా ఈ కుర్చీ నాదే. నేను వెళ్ళి ఆశీలు అంత చూస్తాను, చంపేస్తాను. వద్దురా మనవడా, నువ్వు అవసరం లేదు, మాయానే చూసుకుంటుంది. మాయా ఆత్మ శాంతించాలి అంటే తను పగ తీర్చుకోవాలి. దానికోసం ఈ అడవి నుండి విముక్తి పొందాలి. ఏం చేయాలో చెప్పు బామ్మ. మాయ కోసం నేను ఏమైనా చేస్తాను. నాకు చావుకి కారణం అయిన వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది. నువ్వు మాయా సమాధి దగ్గర ఒక పూజ చేయాలిరా. చేస్తాను బామ్మ, కానీ దానికన్నా ముందు నేను మాయాని చూడాలి. ఇప్పుడు వెంటనే చూడాలి అని ఉంది. మాయా, ప్రతిక్షణం మీతోనే ఉండాలి అనిపిస్తుంది. నువ్వు లేకపోతే బ్రతకలేను అనిపిస్తుంది. మాయా, నాతోనే ఉండిపో. బావా, నాకు మరొక జన్మంటూ ఉంటే నిన్ను పెళ్లి చేసుకొని చివరి వరకు కలిసే ఉంటాను బావా. మాయా, ఆ శైలుకి కేవలం ఒక చావుతో శిక్ష పడటం నాకు ఇష్టం లేదు. నా అక్క చావుకి కారణం అయినందుకు ఆ శైలు జీవితకాలం జైలు శిక్ష అనుభవించాలి. డబ్బు అని ఊగినందుకు 4 గోడల మధ్య జైల్లో ఉండాలి. అలాగే బావా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. శైలు, సూర్య వాళ్ళ అక్క చావుకి కారణం నువ్వే అని ఒప్పుకొని జైలుకి వెళ్తావా, లేకపోతే నా చేతిలో చస్తావా? చెప్పు. వెళ్తాను మాయా, నేను జైలుకి వెళ్తాను, నన్ను వదిలేసే మాయా. బావా, ఇక సెలవు, వెళ్తున్నాను. బామ్మ, మాయా లేకుండా నేను ఉండలేకపోతున్నా. నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా. నేను ఎక్కడ ఉన్న మాయానే గుర్తొచ్చింది. నాకు మాయ కావాలి అనిపిస్తుంది బామ్మ. మనవాడా, మీరు ఇద్దరూ కలిసే చనిపోయారా. నువ్వు మరొక జన్మ ఎత్తినప్పుడు మాయా కూడా ఎక్కడో ఒక చోట జన్మ ఎత్తి ఉంటుంది, నీ కోసం వస్తుందిరా.